నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన, బోత్రోపల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద స్మృతివనం ప్రారంభం. ప్రారంభమైన 10 రోజుల ఎన్సీసీ శిక్షణ శిబిరం, క్యాడెట్లకు దిశానిర్దేశం చేసిన అధికారులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచన. కాంగ్రెస్ ప్రజా పాలనలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బోత్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పలు సంక్షేమ పథకాలకు సంబంధించిన చెక్కులను, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. అనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద స్మృతి వనాన్ని ప్రారంభించారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు ట్రైకార్ యూనిట్లను పంపిణీ చేశారు. ఇంద్రవెల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే వేడ్మ బుజ్జు పటేల్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఎస్పీ అఖిల్ మహాజన్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపుల నరసయ్య, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, కాంగ్రెస్ పార్టీ బోత్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు లబ్ధిదారులను అధికారులకు కానీ ప్రతినిధులు ఎవరైనా డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, అలా ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా నాకు ఫోన్ చేయాలని తన నంబర్ ప్రజలకు ఇచ్చారు. భూమి కోసం, విముక్తి కోసం, దోపిడీకి వ్యతిరేకంగా తిరగబడి అసువులు బాసిన అమరవీరుల స్మారకార్థం ఇంద్రవెల్లిలో స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలన్నది ఇక్కడి గిరిజనుల చిరకాల స్వప్నమని, ఎట్టకేలకు ఆ కళ నెరవేరుతుందని అన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని స్మృతివనంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, అవసరమైన నిధులను కూడా వెంటనే మంజూరు చేశారని గుర్తు చేశారు. ₹1 కోటి స్మృతివనాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ స్మృతివనం వద్ద ఏటా ఆదివాసీ అమరులకు స్వేచ్ఛా వాతావరణంలో నివాళులు అర్పించుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాత్రమే సరిపోవని, సామాజిక రుగ్మతలను రూపుమాపినప్పుడే నవసమాజం నిర్మితమవుతుందని ఉద్బోధించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందిరమ్మ అంటే మీకు అందరూ తెలుసు. ఇందిరమ్మ కోడలు సోనియా గాంధీ గారు శాసనసభ ఎన్నికల కంటే ముందు చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు బాగా ఉన్నా కూడా 22,000 కోట్ల రూపాయలతోటి 4,50,000 మందికి ఒక్కొక్క ఇల్లు 5 లక్షల రూపాయలు చొప్పున ఈనాడు ఇల్లు మంజూరు చేసిన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ఒక బోర్డు నియోజకవర్గానికి సుమారుగా 5,000 ఇండ్లు, 5,500 ఇండ్లు ఇస్తా ఉన్నాం. అంటే ఒక్కొక్క ఇల్లు 5 లక్షల రూపాయలు. అంటే సుమారుగా మరి ఈ యొక్క 5,000 ఇండ్లకు 5 లక్షల రూపాయలు అంటే ఒక్క బోర్డు నియోజకవర్గానికే సుమారుగా 250 కోట్ల రూపాయలతోటి పేదవాళ్ళ కళను సాకారం చేసే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ యొక్క మంజూరి పత్రాలు చాలా మందికి ఇవ్వడం జరిగింది. ఇందులో 2,947 ఇళ్లకు ముగ్గు కూడా పోయడం జరిగింది. అట్లాగే బేస్మెంట్ లెవెల్ 1,733 మంది బేస్మెంట్ లెవెల్ కట్టింది. రూఫ్ లెవెల్కు 250 ఇండ్లు వచ్చినాయి. రూఫ్ పడ్డాయి 61. అంటే ఈ విధంగా ప్రోగ్రెస్ ఉంది. అయితే కొంతమంది ఇల్లు మంజూరు చేసినా కూడా వాళ్ళ దగ్గర పైసలు లేక బేస్మెంట్ కూడా కట్టుకోలేని వాళ్ళు ఉంటారు. మన కలెక్టర్ గారు మాట్లాడినట్టు నాతోటి ఈ కట్టుకోని వాళ్ళ ఇల్లు క్యాన్సల్ చేసి వేరే వాళ్ళకి ఇస్తామని జరిగింది. అది కరెక్ట్ కాదు అని నేను అన్నా. ఎందుకు కట్టుకుంటలేరు అంటే డబ్బులు లేక. సో మనం ఇల్లు ఇచ్చేది అటువంటి వాళ్ళకి ఇచ్చేది కాబట్టి వాళ్ళు డబ్బులు లేకపోయినా, వాళ్ళు కట్టుకోలేకపోయినా వాళ్ళ ఇల్లు క్యాన్సల్ చేయకుండా బ్యాంకుల నుంచి మహిళా సంఘాలకు అప్పిపించి, లేదు ఆ బెనిఫిషరీకే బ్యాంకులు అప్పిపించి
దాని ద్వారా ఆ పునాది కట్టించే కార్యక్రమం చేసేయడం కూడా దాన్ని కూడా నిర్ణయం చేయడం జరిగింది. మొత్తం నియోజకవర్గంలో మొత్తం జిల్లాలో అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నా విజ్ఞప్తి కూడా ప్రజాప్రతినిధులు కూడా ఏ గ్రామంలో ఎంతమంది ఇల్లు మంజూరు చేసినా కూడా పునాదులు కూడా కట్టుకోలేకపోతున్నారో కూలిపోయి వలస పోయి ఉండొచ్చు. అటువంటి వాళ్ళ పేరు మొత్తం తయారు చేసి నెక్స్ట్ మళ్ళీ 10-15 ఒక మీటింగ్ పెట్టడం పిలిచి ఆ మీటింగ్ బ్యాంక్ వాళ్ళు కూడా పిలిచి అంటే జిల్లా మహిళా సమాఖ్య వాళ్ళని పిలిచి అధికారులు పిలిచి వాళ్ళ ద్వారా లోన్ ఇప్పించి కార్యం చేసి అటువంటి వాళ్ళు కూడా కట్టించేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. సపోర్ట్ కొట్టరా. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో 32వ తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో ఏటీసీ 3వ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. 10 రోజుల పాటు జరిగే ఈ శిక్షణకు కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ విక్రమ్ ప్రతాప్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై క్యాడెట్లకు దిశానిర్దేశం చేశారు. 1930లో స్థాపించిన ఎన్సీసీ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అతిపెద్ద యూత్ ఆర్గనైజేషన్గా ఎదిగిందని కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ విక్రమ్ ప్రతాప్ సింగ్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో 32వ తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో ఏటీసీ 3వ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. 10 రోజుల పాటు జరిగే ఈ శిక్షణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్యాడెట్లకు ఎన్సీసీ లక్ష్యాలను తెలియజేశారు. అనంతరం గ్రౌండ్లో క్యాడెట్ల దృఢత్వం, క్రమశిక్షణ అలవాట్ల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లెఫ్టినెంట్ కల్నల్ అరవింద్ కుమార్ ఇచ్చర్, సీనియర్ అధికారి గాలి అశోక్, రజిత, పుట్ట లక్ష్మణ్, భూమన్న, మధురావ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమాండింగ్ అధికారి కల్నల్ విక్రమ్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ 1930లో స్థాపించిన ఎన్సీసీ స్వతంత్రం తరువాత ఆర్మీ యాక్టివిటీస్ గురించి శిక్షణ ఇవ్వడం ప్రారంభించిందన్నారు. ఇందులో నేవీ, ఎయిర్ ఫోర్స్ చేయడంతో ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద యువత గల ఆర్గనైజేషన్గా గుర్తింపు పొందిందన్నారు. ఎన్సీసీలో దేశ రక్షణతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతల గురించి తెలియచేయడం జరుగుతుందన్నారు. అందుకోసం 10 రోజుల శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. క్యాడెట్లు శిక్షణలు పూర్తి చేసుకుంటూ రాణించాలని ఆకాంక్షించారు. 1930 में हुई जब यूनिवर्सिटी ऑफिसर्स ट्रेनिंग कोर को एस्टेब्लिश किया गया था कुछ कॉलेजेस में। इंडिपेंडेंस के बाद एनसीसी एक्ट पास हुआ और नेशनल कैडेट कोर की स्थापना हुई। बाद में इसमें आर्मी विंग के अलावा नेवी विंग, एयरफोर्स विंग भी जुड़ा। आज की तारीख में नेशनल कैडेट कोर पूरी दुनिया में सबसे बड़ी यूथ ऑर्गेनाइजेशन है विद मैक्सिमम नंबर ऑफ मेंबर्स। एनसीसी का उद्देश्य क्या है? आप सभी को थोड़ा सा मिलिट्री लाइफ से एक्सपोजर देना, यूनिटी, डिसिप्लिन, सोशल अवेयरनेस। सोशल अवेयरनेस से क्या समझते हैं? अपनी एनवायरमेंट, अपना शहर, अपना आसपास गली मोहल्ला, उसके बारे में अवेयर रखना, उसको साफ रखना। यूनिटी हम और लीडरशिप, जो कि किसी भी फौजी कार्रवाई के लिए अहम हिस्सा होता है, आप लोगों को उसका एक्सपोजर दिया जाएगा इस कैंप के दौरान। आप लोग मिलकर काम करेंगे और जो फौज में हायरार्की होती है, सीनियर, जूनियर, ऑर्डर सुनना, ऑर्डर फॉलो करना, ये सारी कार्रवाई का एक्सपोजर होगा। మానవాళి మనుగడకు ఆధారమైన అడవులను రక్షించే క్రమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలకు అటవీ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ అన్నారు. మావల హరితవనంలో అటవీ అమరవీరుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలను సత్కరించి జ్ఞాపికలను అందించారు. అడవులు, వన్యప్రాణులను రక్షించడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన అటవీ శాఖ వీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించాలని డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ అన్నారు. గురువారం మావల హరితవనంలో అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా హరితవనంలోని అమరవీరుల స్తూపం వద్ద అటవీ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు ఘన నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరిస్తూ నినాదాలు చేశారు. అనంతరం వారి కుటుంబాలను సత్కరించి జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్, ఊట్నూర్ ఎస్ఆర్డీలు గులాబ్ సింగ్, షీలానంద్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ మాట్లాడుతూ మానవాళి మనుగడకు ఆధారమైన అడవులను రక్షించే క్రమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలకు అటవీ శాఖ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అడవులను సంరక్షించడం ఎన్నో సవాళ్లతో కూడిందని, ఉద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. 1930 సెప్టెంబర్ 11న రాజస్థాన్లోని కేజర్లీ గ్రామంలో మారణకాండ జరిగిందని, మార్వార్ రాజ్యంలో చెట్లను రక్షించడానికి బిష్నోయ్ కమ్యూనిటీ సభ్యులు ప్రాణాలను త్యాగం చేశారన్నారు. అదేవిధంగా స్మగ్లర్ వీరప్పన్ చేతిలో ఎఫ్ఎస్ఓ కూడా తమ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారన్నారు. జిల్లాలో 44% అటవీ శాతం ఉందని, అటవీ సిబ్బంది ఒక్క చెట్టు కూడా నరికివేతకు గురి కాకుండా డ్యూటీ నిర్వహిస్తున్నారని తెలిపారు. తక్కువ మంది ఉన్నా కూడా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. Pay our tribute to the martyrs from Adilabad district. It is a very old district. Many incident has happened. बहुत बार फॉरेस्ट डिपार्टमेंट जो मोस्टली ईस्ट वाइल आदिलाबाद में एक 50% ऑफ फॉरेस्ट एरिया है, 50 से ज़्यादा है, उसमें अपने प्राणों की आहुति भी दिया है उन्होंने वाइल्ड ड्यूटी. अब डिस्ट्रिक्ट छोटा हो गया, बट आप अगर ईस्ट वाइल आदिलाबाद की बात करें तो 10 मार्टियर्स हमारे एरिया में से है, कागज नगर, मंचिरियाल, निर्मल, आदिलाबाद को मिला के. सो दिस इज द डे कि हम ट्रिब्यूट कंट्रीब्यूट करें. हमारे 2 फैमिली जो मार्टियर्स थे उनके दोनों के फैमिली मेंबर्स यहाँ पे है, तो हम ये सम्मान करना चाहते हैं अभी आपका दोनों का, कि आपके हाईएस्ट सैक्रिफाइस, तो हाईएस्ट सैक्रिफाइस ये अपने प्राणों की बलिदान देने के बाद ये डिपार्टमेंट चल रहा है, क्योंकि आप लोगों ने आपके फैमिली में सपोर्ट किया और उन लोगों से इतना ड्यूटी पे पैशन उनका था और अनफॉर्चुनेटली उनका वो मार्टियर्स हो गए. तो ये आज यहाँ आदिलाबाद में सेलिब्रेट कर रहे हैं, तेलंगाना में सेलिब्रेट कर रहे हैं, पूरा इंडिया में भी सेलिब्रेट कर रहे हैं. ये स्टार्टिंग हुआ था मार्टियर्स डे का, जो केजरी मूवमेंट हुआ था, वो केजरी करके कुछ चिपको मूवमेंट, केजरी मूवमेंट करके था, जहाँ पे राजस्थान गवर्नमेंट ने, राजस्थान के एक राजा ने बोला था कि इतने इतने पेड़ आप काटिए और उसके बाद कुछ डेवलपमेंट. तब से हमारा लड़ाई जारी है डेवलपमेंट एंड एनवायरमेंट को. तब लोगों ने हमें सपोर्ट किया था, कोई फॉरेस्ट फोर्स नहीं था, लोग ही फर्स्ट फॉरेस्ट ऑफिसर्स थे हमारे, जो जाके पेड़ों को हक करे कि नहीं हम मर जाएंगे बट पेड़ नहीं मरने देंगे. सो दैट वाज द सिंबल कि पूरा इंडिया के पीपल चाहते हैं कि पेड़ ना कटे. तो कभी कभी होता है कि पब्लिक में वो अवेयरनेस होता है. तो आफ्टर द कॉन्स्टिट्यूशन ऑफ आवर सर्विसेज फॉरेस्ट सर्विस आया एंड ब्रिटिशर्स हैज एस्टेब्लिश्ड दैट एज अ फॉरेस्ट सर्विस, और इंडिपेंडेंट के बाद भी वो कंटिन्यू हुआ. और इसमें इंडिपेंडेंट के बाद भी देखा गया कि फर्स्ट जो वल्नरेबल सेक्शन है वो फॉरेस्ट डिपार्टमेंट ही है. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్, ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద
జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. As a practice is so often a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పట్టణంలోని సుందరయ్య భవనంలో పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించిన నేతలు ఏచూరి చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని సుందరయ్య భవనంలో పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంకా రాఘవులు, అన్నముల్ల కిరణ్, బండి దత్తాత్రేయ, మంజులా స్వామి తదితరులు పాల్గొన్నారు.
మేచూరి గారు మీ ఆశయాలను మార్క్సిజం జిందాబాద్ సిపిఎం కార్మిక రాజ్య స్థాపన జరిగేంత వరకు కామ్రేడ్ సీతారాం యేచూరి పోరాటాలు వర్ధిల్లాలి, ప్రజా పోరాటాలు. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. భారతావనిలో కార్మిక రాజ్య. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ సీతారాం యేచూరి విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించారని, భారత రాజకీయాల్లో అనునిత్యం ప్రజాపక్షం వహిస్తూ అనేక పోరాటాలను నడిపారన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలపై సైద్ధాంతికంగా పోరాడుతూనే దేశంలోని లౌకిక ప్రజాస్వామ్య శక్తులను ఐక్యం చేసే పోరాటం చేశారని పేర్కొన్నారు. యేచూరి స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై పోరాటాలను నిర్వహించాలని అన్నారు. భారతదేశంలో కార్మిక వర్గ రాజ్యాన్ని సాధించేందుకు పోరాటాన్ని నిర్వహించాలని, లౌకిక ప్రజాస్వామ్య రక్షణకై పోరాడడమే యేచూరికి నిజమైన నివాళి అని తెలిపారు. కామ్రేడ్ సీతారాం యేచూరి గారు మరణించి సంవత్సరం గడుస్తున్నటువంటి సందర్భంలో ఆయన యొక్క ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కోరుకున్నటువంటి భారతదేశం ఎలా ఉంది, ప్రస్తుతం ఎట్లా ఉన్నది, దాన్ని ఎట్లా మార్చాలి అనే అంశం మీద పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించడం కోసం సెమినార్ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రమాదంలో ప్రజాస్వామ్యం అనే అంశం మీద సెమినార్ జరుగుతూ ఉంది. ఈ రోజున సీతారాం యేచూరి గారి ఆకాంక్ష, కోరిక అంతా లౌకిక భారత రాజ్యాంగాన్ని కాపాడటం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం. ఈ దేశంలో పాలకులు ప్రజల కోసం పనిచేయాలి తప్ప పాలకులు ప్రజల నెత్తి మీద కూర్చొని పెత్తనం చేసేటటువంటి పద్ధతి ఉండకూడదని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి. ఆ రకంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం పోరాటాలు నిర్వహించినటువంటి వ్యక్తి. పార్లమెంట్ లో కూడా ప్రజాస్వామ్యానికి అనుగుణంగా, భారత రాజ్యాంగానికి అనుగుణంగా ప్రజల సమస్యల మీద పోరాటాలు నిర్వహించినటువంటి వ్యక్తి. భారత రాజ్యాంగాన్ని కలరాయడం కోసం, భారత రాజ్యాంగం స్థానంలో మన ధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి అదే రాజ్యాంగంగా చలామణి చేయించడం కోసం ఈ రోజున బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి తరుణంలో మన భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టలాగా పరిణమించింది. ప్రజలు స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా ఓట్లు వేసేటటువంటి పరిస్థితి కూడా లేకుండా నియంతృత్వ పాలన వైపు కొనసాగుతున్నటువంటి దుస్థితి కొనసాగుతుంది. అందుకని ఈ తరుణంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే కామ్రేడ్ సీతారాం యేచూరికి నిజమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి తెలియదు. తాంసీ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు బోధన చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని హెచ్ఎం తెలిపారు. తాంసీ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు బోధించారు. హెచ్ఎంగా 10వ తరగతి విద్యార్థిని అశ్వినితో పాటు మరికొంతమంది విద్యార్థులు టీచర్లుగా వ్యవహరించారు. కార్యక్రమ అనంతరం విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయ బృందం గ్రూప్ ఫోటో దిగారు. ఈ సందర్భంగా హెచ్ఎంగా వ్యవహరించిన అశ్విని మాట్లాడుతూ తాను ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరించడం గర్వకారణంగా ఉందన్నారు. నా పేరు అశ్విని, నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు నేను ప్రధానోపాధ్యాయులుగా విధులను నిర్వర్తించాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. మరియు టీచర్గా ఉండడం ఎంత కష్టమో మరియు వారి గొప్పతనం నాకు మొత్తం అర్థమైంది. నేను హెచ్ఎం సార్గా ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. హెచ్ఎం శ్రీకాంత్ మాట్లాడుతూ ఇటువంటి వినూత్న కార్యక్రమం ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు మెరుగవుతాయన్నారు. విద్యలో నూతన ప్రయోగాలు పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచుతాయని, టీచర్ బాధ్యతను అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉమామహేశ్వర్, అనిల్, సతీష్, కరుణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల తాంసీ నందు విద్యార్థులు స్వయం పాలనా దినోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా 9వ తరగతి మరియు 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా
వారు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు అన్ని విషయాల మీద ఒక్కొక్కరుగా ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తించారు. బాలల రక్షణ కోసమే 1098 టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయడం జరిగిందని మావల మండల ప్రత్యేక అధికారి జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి కె రాజలింగు అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో గురువారం మావల మండలంలోని బట్టిసవర్గం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ప్రత్యేక అధికారి జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి కె రాజలింగు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కమిటీల ఏర్పాటు తప్పనిసరని అన్నారు. గ్రామాలలో బాల్య వివాహాలు జరగకుండా బాలలందరూ బడికి వెళ్లేలా చూడాల్సిన బాధ్యత కమిటీతో పాటు అందరికీ ఉంటుందన్నారు. బాల కార్మికులు లేకుండా బాలలపై ఎలాంటి వేధింపులు జరగకుండా చూడాలన్నారు. బాలలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా, ఇబ్బందులు పెట్టినా, బాల్య వివాహాలు జరుగుతుంటే 1098 టోల్ ఫ్రీ నంబర్కి సమాచారం ఇవ్వచ్చన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామంలోని పిల్లలకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ కమిటీ వెంటనే స్పందించి దాని పరిష్కారానికి మార్గం చూపిస్తుందన్నారు. అనంతరం బాలల పరిరక్షణ కమిటీ కరదీపికను కమిటీ సభ్యులకు అందజేశారు. అలాగే బాలల హక్కులను కాపాడుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎల్పీఓ రమేష్, పంచాయతీ కార్యదర్శి దుర్గయ్య, షూర్ ఎన్జీఓ జిల్లా కోఆర్డినేటర్ కె వినోద్, పాఠశాల హెచ్ఎం రవికుమార్, డీసీపీఓ అవుట్ రీచ్ వర్కర్ కృష్ణవేణి, అంగన్వాడీ టీచర్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఏ చట్టం అమలు కావాలన్నా గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్క పౌరుడు తన యొక్క కర్తవ్యమును ఖచ్చితంగా నిర్వర్తించినప్పుడు దేశంలో సమస్యలు అనేది ఎక్కడ ఉండవు. అది మన దగ్గరనే పుడతాయి సమస్యలు. మన నుండి దేశవ్యాప్తంగా అవి ఒకరి నుంచి ఒకరికి పాకుతుంటాయి. మంచి మనం చేయాలంటే కొంచెం సమయం పడుతుంది, కానీ చెడు చేయాలని మాత్రం లేకపోవడం వల్ల పట్టణాలలో కొంచెం చదువు ఎక్కువ ఉంటుంది, పల్లెటూళ్ళలో చదువు తక్కువ ఉంటుంది, అమాయకత్వంతో ఉంటారు, కొన్ని చట్టాల మీద అవగాహన ఉంటుంది, తెలిసి తెలియక కొన్ని తప్పులు జరుగుతుంటాయి. కాబట్టి వాటిని సరిదిద్దడానికి గ్రామ కమిటీలు అనేది మనకు చాలా ఉపయోగపడతాయి. గ్రామంలో ఏ సమస్య వచ్చినా పిల్లలకు మనము పిల్లల భవిష్యత్తు అనేది ఏంటిది, పిల్లలను మనం ఏ మాదిరిగా చూసుకోవాలి అనేది అవగాహన ప్రతి ఒక్కరు మనం కలిగి ఉంటే దాదాపు 99% మనము వాటిని నివారించడానికి అవకాశం ఉంటుంది. ఎట్లంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు వాళ్ళు తప్పకుండా చదవాల్సింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన, బోత్రోపలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద స్మృతివనం ప్రారంభం. ప్రారంభమైన 10 రోజుల ఎన్సీసీ శిక్షణ శిబిరం, క్యాడెట్లకు దిశానిర్దేశం చేసిన అధికారులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.